మేమైతే 4th మార్నింగ్ జమ్మూ నుంచి పెహల్గాం చేరుకున్నాం క్యాబ్లో. పెహల్గాంలో నైట్ అంతా మేము స్టే చేసామన్నమాట. రూమ్ తీసుకున్నాం సపరేట్గా. చాలా బాగుంది రూము. దీని కాస్ట్ వచ్చేసి 2500, అంటే ఒక్కొక్కరికి 500 రూపాయలు అన్నమాట ఛార్జ్ చేస్తారు. మేము 5గురం కలిసి ఒక రూమ్ అయితే తీసుకున్నాం. చాలా అద్భుతంగా ఉంది. చూడండి ఒకసారి రూమ్ ఎలా ఉందో. ఇక్కడైతే రూమ్లో అయితే ఫ్యాన్లు ఉండవు అనమాట, ఏసీలు ఉండవు. ఎందుకంటే నైట్ అయితే చలిగాలి అనమాట. చలిగాలికి ఫ్యాన్లు ఎవరు యూజ్ చేయరు కాబట్టి పెహల్గాంలో ఎక్కడ కూడా ఫ్యాన్లు అనేటివి ఉండవంట. రూమ్లలో అడిగినా మేము ఫ్యాన్ కావాలని, అంటే ఉండవంట. ఎందుకంటే నైట్ అయితే విపరీతమైన చలి ఉంటుంది కాబట్టి వాటి అవసరం ఉండదు అని అది ఓనర్ అనమాట. చూడు మా బాత్రూమ్ అనమాట. చూడండి ఎంత నీట్గా ఉందో. మా 5గురికి 2500 5గురికి. చాలా బాగుంది. 2 కింద పనుకున్నాం, 3 పైన బెడ్ మీద పనుకున్నారు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ అవర్ ఛానల్ 9 News మీడియా. మేమైతే పెహల్గాం నుంచి వికెట్ చేస్తున్నాము. ఇక్కడ నుంచి మళ్ళీ 16 కిలోమీటర్లు చందనవాడి వెళ్ళాలి. ఎంత తొందరగా వికెట్ చేసి వెళ్తే అక్కడ మాకు చెక్కింగ్ కంప్లీట్ అయిపోతుంది. త్వరగా మనం లైన్లోకి వెళ్ళొచ్చు. అందుకే మేము 3 గంటలుగా వికెట్ చేస్తున్నాము అందరం. రూమ్ అయితే బాగానే ఉంది. చూడండి ఇప్పుడైతే మేము వెకేట్ చేసి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ నుంచి మళ్ళీ వెహికల్లో చందనవాడి వెళ్ళాలి. సో ఫ్రెండ్స్, సో వీడియోస్ అయితే ఫాలో అవ్వండి. ఆర్కే, ఇది నీదేనేమో, ఎవరిదో ఇది? మంది కదరా, తీసుకున్నారు కదా. ఇప్పుడు బయటకు వచ్చాం వెకేట్ చేసి వెహికల్ కోసము. టైం వచ్చేసి 3:40 అయింది. ఇంకా స్ట్రీట్ లైట్స్ ఏం లేవు కాబట్టి మబ్బు అన్నమాట. పెహల్గాం నుంచి చందనవాడికి వెహికల్లో వెళ్తాము ఇప్పుడు మేము. పెహల్గాం నుంచి చందనవాడికి వెళ్ళడానికి ట్యాక్సీలు అయితే ఎక్కువ ఛార్జెస్ వసూలు చేస్తున్నారు అనమాట. 2000 3000 అడుగుతున్నారు. సో మన యూట్యూబర్ కొందరు చెప్పారు 150 రూపీస్ పర్ పర్సన్కు ఛార్జ్ చేస్తాను, కానీ ఇక్కడ చూస్తే ఆ విధంగా లేదు. 2000 3000 అడుగుతున్నారు అనమాట. ఈ క్యాబ్స్ వాళ్ళందరూ కూడా మాట్లాడుకున్నారు అనమాట ఒకే రేటుకి వెళ్ళాలని. ఎవరు కూడా రావట్లేదు తక్కువకు. సో ఇక్కడ ఉన్న వాళ్ళంతా వెయిటింగ్ అనమాట చందనవాడి వెళ్ళేదానికి క్యాబ్స్ కోసం. 4:30 వరకు అయితే ఎవరు రారు. ఎంత రేటు ఛార్జెస్ చేస్తున్నారు అనేది మేము చెప్తాం. మేము ఇంకా క్యాబ్ అయితే బుక్ చేయలేదు ఇక్కడ నుంచి, కరెక్ట్ ఎగ్జాక్ట్ ఎంత ప్రైస్ అనేది. ఇప్పుడే క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాం. పర్ పర్సన్కు 300 ఛార్జ్ చేస్తున్నారు. 150 రూపాయలు ఛార్జ్ చేస్తారనేది నమ్మొద్దు. ఇక్కడికి వచ్చిన తర్వాత సిచ్యువేషన్ బట్టి వీళ్ళు ఛార్జెస్ వసూలు చేస్తారనమాట. ఇది మేము వెళ్ళే వెహికల్ అనమాట పెహల్గాం నుంచి చందనవాడికి. रखा देखो, साइड भी नहीं रखा था, बीच में गाड़ी चला था. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే మేము చందనవాడి దిగామన్నమాట పెహల్గాం నుంచి వెహికల్లో. ఇక్కడ నుంచే మనకు వాకింగ్ జర్నీ స్టార్ట్ అవుతుందన్నమాట. ఒకసారి మీకు చూపిస్తా చందనవాడి ఎలా ఉందో. అందరూ కూడా యాత్రికులందరూ ఇక్కడికి వస్తారు. మెయిన్ చెక్ పాయింట్ పోస్ట్ అన్నమాట ఇది. చూడండి ఒకసారి. సో మేమందరం కూడా
స్టిక్స్ తీసుకుంటున్నాం అనమాట. నేనైతే ఇవి సపోర్ట్గా చూడండి. ప్రదీప్ ఎంత స్టిక్? 30? ఆ స్టిక్ వచ్చేసి 30 రూపాయలు అనమాట. సో చూడండి ఒకసారి ఎలా ఉందో. మొత్తం యాత్రికులతో చాలా ఫుల్ బిజీ అయిపోయింది అనమాట. ఇది బేస్ క్యాంపు, అవన్నీ టెంట్లు, వెహికల్స్ చూడండి ఒకసారి. వెల్కమ్ టు యాత్రిస్. చూడండి మెయిన్ వెహికల్స్ అనమాట, వచ్చిన ప్రయాణికులు. సార్ చూడండి మనకి ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. ఇదే అనమాట చందన్వాడి. ఇక్కడి నుంచే మనకు స్టార్ట్ అవుతాయి జర్నీ, వాకింగ్. మొత్తం ఇది చెక్ పోస్ట్ అనమాట. మొత్తం సెక్యూరిటీ ఉంటుంది. సో చూడండి, వెల్కమ్ టు యాత్రిస్. स्वाद में इसका डेढ़ इसमें कुछ इसमें లైన్లో వెళ్తానన్నమాట. ఆర్ఎఫ్ఐ కార్డు సెకండ్ నెలలో వేసుకోవాలి. మొత్తం క్యూ అన్నమాట. ఆర్ఎఫ్ఐడి కార్డులు అన్నీ నెలలో వేసుకోవాలా. చూడండి మొత్తం యాత్రికులు. ఏమో మన తిరుమల దర్శనానికి వెళ్తాం చూడ అలా ఉంది క్యూ మాత్రం. చూడండి పహల్గాం నుంచి చందన్వాడికి 1 అవర్లో వచ్చామన్నమాట మేము. చూడండి జై భోలానాథ్, జై భోలానాథ్, జై భోలానాథ్, జై భోలానాథ్. లేదా ఆటో చందన్వాడి దగ్గర మన ఆర్ఎఫ్ఐడి కార్డులు స్కాన్ ఉంటుంది. ఆడి స్కాన్ చేస్తే ఆడికి అయిపోయాయి అనమాట. ఇంకెక్కడ స్కాన్ అనేది ఉండదు. స్కాన్ అయిన తర్వాత మామూలుగా చెకింగ్ చేసి మనల్ని పంపిస్తారనమాట ఇవి బయటికి. సో ఇక్కడ నుంచి మనము అమర్నాథ్ గుహకి అయితే నడుచుకుంటూ వెళ్ళాలి. స్టార్టింగ్లో కొంత దూరం అయితే స్టెప్స్ ఉన్నాయన్నమాట. తర్వాత మామూలు రోడ్డు ఉంది. సో ఇవి యాత్రికులందరూ కూడా గృహ దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళడానికి అయితే రెడీగా ఉన్నారనమాట. చూడండి ఇది చందన్వాడి అనమాట మెయిన్ పాయింట్. ఇక్కడ నుంచే అందరూ నడుచుకుంటూ వెళ్తారు. గుర్రాల మీద వెళ్ళేట్లు గుర్రాల మీద వెళ్తారు. డోలీలు మాదిరి ఎత్తుకొని పోతారు కదా, అట్లా వెళ్ళేటోళ్ళు కూడా ఇక్కడ నుంచి అనమాట. ఇక్కడైతే భక్తులందరికీ కూడా టిఫిన్లు, కాఫీలు అయితే ఏర్పాటు చేస్తారు. బండారాలు అనమాట మొత్తం. ఇక్కడ యాత్రికులందరూ ఇన్నే టిఫిన్లు చేస్తారు. కాఫీ, టీలు తాగి నిదానంగా నడక స్టార్ట్ చేస్తారనమాట. ఈ మొత్తం షాపింగ్స్ అనమాట చందన్వాడి దగ్గర. చూడండి అందరూ టీలు తాగుతున్నారు, టిఫిన్ చేసేవాళ్ళు చేస్తున్నారు. మార్నింగ్ 6:30 అనమాట టైం. चलिए बोले जिस बोलेगा चाय नाश्ता हो गया बोले यात्रा कर चले. मौसम सुहाना है. रास्ता छोड़कर खड़े बीच रास्ते में मत खड़े बोले चाय. వాడి నుంచి వాకింగ్ ప్రారంభించామన్నమాట. మా లగేజ్ అంతా గుర్రం మీద పైకి తీసుకెళ్లారు స్టేషన్ వరకు. ఒక్కొక్క బ్యాగ్ వచ్చేసి 500 అనమాట. మొత్తం బ్యాగ్లను కూడా పైకి పంపించేసాం. ఎందుకంటే హైట్ ఎక్కాలంటే చాలా కష్టం అనమాట. అంత లగేజ్ బ్యాగ్ తీసుకుని వెళ్ళాలంటే నడవలేం. అందుకోసమే అందరం కూడా బ్యాగ్లన్నీ కూడా మేము గుర్రం మీద పంపించినాం. సో ఈ నుంచి అయితే మా నడకైతే స్టార్ట్ అవుతుంది. ఓం నమః శివాయ.
ఫ్రెండ్స్ ఈ చందనవాడి దాటిన తర్వాత చూడండి ఇవన్నీ టెంట్లు ఉన్నాయి కదా, ఇవన్నీ గుర్రాలు అనమాట. గుర్రాలు శేషనగర్ వరకు తీసుకెళ్తారు. ఎవరైనా నడవలేని వాళ్ళు ఉంటే వాళ్ళకి సంబంధించిన టెంట్లు అనమాట. చూడండి అన్ని గుర్రాలు అన్ని ఉన్నాయి టెంట్లలో. ఇది చూడండి ఎప్పటికీ ఫ్లోటింగ్ వాటర్ వస్తానంటారు. ఎందుకంటే మంచు కరిగి పైన కొండల మీద నుంచి వాటర్ 24 hours వస్తానే ఉంటుంది. చూడండి ఇక్కడ మొత్తం మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేస్తున్నారు ఓఎన్జీసీ ఆధ్వర్యంలో. ఒకసారి చూడండి లోయ ఎలా ఉందో చూడండి, చుట్టూరు ఎంత హైట్ ఉన్నాయో కొండలు. నాకైతే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఎందుకంటే హాయ్ ఫ్రెండ్స్, ప్రజెంట్ గా మేము చందనవాడి దాటి వచ్చామంటే కొంత దూరము. ఒకసారి చూడండి మొత్తం వ్యూ ఎలా ఉందో. ఇవన్నీ క్యాంపులు ఉన్నాయి కదా, ఇవన్నీ క్యాంపులు వచ్చేసి గుర్రాలు అనమాట. ఎవరైనా నడవలేని వాళ్ళు ముసలి ఉంటే వాళ్ళందరూ కూడా గుర్రాల మీద తీసుకెళ్తారు. వాళ్ళకి సంబంధించిన క్యాంపులు అనమాట. చూడండి ఎప్పుడు నది పారుతూనే ఉంటుంది, ఫ్లోటింగ్ వాటర్. చూడండి కొండల మీద ఉన్న మంచు కరిగి అంతా మొత్తము వాటర్ అనమాట. ఇదంతా మంచి వాటర్ అనమాట. చూడండి మొత్తం ఇవన్నీ క్యాంపు, ఇది మెడికల్ క్యాంప్ అనమాట. ఓఎన్జీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినారు. ఒకసారి ఫస్ట్ టైం అనమాట అమర్నాథ్ యాత్ర రావడం. అదేవిధంగా ఇక్కడ ఉన్న కొండలో హిల్స్ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది అనమాట. మా లగేజ్ అంతా కూడా మొత్తం పైకి పంపించినాం గుర్రం మీద. ఎందుకంటే అంత లగేజ్తో మేము ఎక్కాలంటే కొంచెం రిస్క్తో కూడుకున్న పని. అక్కడికి పోయే వాళ్ళు కలిసిపోతాం కాబట్టి మా లగేజ్ అంతా మొత్తం గుర్రం మీద పంపించేసాం. ఒక్కొక్క బ్యాగ్ వచ్చేసి 500 రూపీస్ అనమాట. మా బ్యాగ్లను పంపించేసినాం. ఇప్పుడు మేమైతే ఇంకా నడక స్టార్ట్ చేస్తాం. చూడండి ఒకసారి ఎలా ఉందో వ్యూ చూడండి. ఊరు పెద్ద పెద్ద కొండలు, మధ్యలో ఎంత లోయ అనమాట. చూడండి ఎలా ఉందో ఒకసారి చూపిస్తా. కొండలు చూడండి, లోయ ఇవన్నీ చూడండి మొత్తం. నాకైతే చాలా సంతోషంగా ఉందన్నమాట. ఇదే సినిమాలలో యూట్యూబ్ చూడడం తప్ప ఇవి మన జమ్మూ కాశ్మీర్ సంబంధించిన పెద్ద పెద్ద కొండలు, మంచు పర్వతాలు ఇవన్నీ తప్ప రియల్ గా చూసుకుని చాలా హ్యాపీగా సంతోషంగా ఉంది. అమర్నాథ్ యాత్ర అయితే నాకు ఒక మధురానుభూతిని మిగులుస్తానని అనుకుంటున్నా. ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి రావడము చాలా హ్యాపీ అనమాట. నేను ఇప్పుడైతే మాకు నడక వాకింగ్ అనమాట. శేషనాగ్ వరకు హైట్ అనమాట. మనం ఇప్పుడు తిరుమల వెళ్తాం కదా, స్టెప్స్ ఎక్కి మోకాల పర్వతం వరకు ఎంత హైట్ ఉంటుందో ఇక్కడ కూడా అంత హైట్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడైతే మేము నడుస్తున్నాం అనమాట వాకింగ్. ఫ్రెండ్స్ మేమైతే వాకింగ్ స్టార్ట్ చేసినాం. ఇప్పుడు ఎక్కాల్సింది హైట్ అనమాట, చాలా హైట్ ఉంది. ఈడికే మాకు కొంచెం బరువుగా ఉంది. ఎందుకంటే బ్యాగ్ ఉంది కదా, కొంచెం లగేజ్ తగిలించున్నా. మిగతా బ్యాగులన్నీ కూడా మేము గుర్రం మీద బయటికి అయితే పంపించాం అనమాట. ఒకసారి చూడండి మా బ్యాక్ సైడ్ యాత్రికులందరూ కూడా వస్తున్నారు. క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది అనమాట, ఎండలేదు, చాలా ప్లెజెంట్గా ఉంది. అనుకునేంత లేదు అనమాట. వర్షాలు వచ్చే అవకాశం అయితే ఉంది అనమాట. చాలా హ్యాపీగా ఉంది. క్లైమేట్ చాలా కూల్గా ఉంది, చల్లగా ఉంది వెదర్ అంతా, వాతావరణం. మా ఫ్రెండ్స్ అయితే ముందు వెళ్ళారు. చూడండి అలసట వస్తుంది మాకు. శేషనాగ్ వరకు ఇట్నే ఉంటుంది హైట్. అమర్నాథ్ యాత్ర చాలా హ్యాపీగా ఉంది. ప్రకృతి అయితే వండర్ఫుల్ అనమాట. అక్కడ మనకు తెలుగు అనేది కనిపించదు అనమాట, అంత హిందీలో ఉంటుంది. కానీ టాయిలెట్లు అక్కడ మాత్రం తెలుగులో రాస్తారు అనమాట. చాలా చూస్తుంటే నవ్వు వస్తుంది నాకు. టాయిలెట్లకు మాత్రమే తెలుగు రాసి ఉంది, టాయిలెట్స్ అని. ఎక్కడైతే తెలుగు అనేది ఉండదు అనమాట. వెళ్ళాల్సిన రూట్ అనమాట. ఈ స్టాప్ 2 kilometers, జాజిబాల్ 6 km, శేషనాగ్ 11 km, పంచతరణి 25 km, హోలీ కేవ్ 31 kilometers అనమాట. మొత్తం వచ్చేసి బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ అనమాట. మనం ప్రజెంట్గా వెళ్ళాల్సింది శేషనాగ్ 11 kilometers నడుచుకుంటూ వెళ్ళాలా. చూడండి పైనుంచి కింద వ్యూ ఎలా ఉంది, బ్యూటిఫుల్గా ఉంది. వాటర్ అయితే నది పడుతుంది. వాటర్ చూడండి ఒకసారి ఎంత పెద్ద పెద్ద చెట్లు చూడండి. మొత్తం మేఘాలు అయితే కొండలను తాకుతూ వెళ్తున్నాయి. బ్యూటిఫుల్ నేచర్. సో అక్కడ ఎండ పెడుతుంది, ఇక్కడ కూల్గా చల్లగా ఉంది చూడండి. అంటే డిఫరెంట్ వెదర్ అనమాట. సో మేమైతే ఇప్పుడు ఒక 4-5 kilometers వచ్చాము పైకి. ఇంకా మేము 11 kilometers వెళ్ళాలి నడుచుకుంటా అందరం. మా ఫ్రెండ్ వచ్చేసి గుర్రం మీద వెళ్ళాడు అన్నమాట. సో మొత్తం రూట్ అంతా ఇలానే ఉంటుంది. సో ఈ నుంచి మామూలు సిమెంట్ రోడ్ అనేది ఏమి ఉండదు, అంతా మట్టి రోడ్డు అనమాట. నడుచుకుంటూ వెళ్ళాలా చూడండి. సో ఇంకా ఇది కూడా రోడ్డు వర్క్ జరుగుతుంది.
ఇప్పుడు పక్కన ఇటుకలు కూడా పెంచారనమాట. ఇంకా వర్క్ స్టార్ట్ అవ్వలేదు. ఈ యాత్ర అయిపోయిన తర్వాత రోడ్ వర్క్ అయితే జరుగుతుంది. వేల సంఖ్యలో అయితే యాత్రికులు వెళ్తున్నారు చూడండి. కింది నుంచి ఇట్లా ఒకటే నడుచుకుంటూ వచ్చినాం పైకి. ఎక్కడం అంటే ఈజీ అనుకుంటాం కానీ చాలా కష్టం అనమాట. అంత హైట్ ఎక్కాలంటే మనం అనుకున్నంత ఈజీ ఉండదు. బాబోయ్ అస్సలు ఊహించలేదు. మేమైతే అలసిపోయాం. మొత్తం చెమటలన్నీ కారిపోతున్నాయి. వాతావరణం కూల్గా ఉన్నా కూడా ఉడక పోస్తుంది. చెమటలు అయితే కారిపోతున్నాయి. ఎక్కడం అంత ఈజీ కాదు, చాలా కష్టంగా ఉంది. ప్రజెంట్గా అయితే ఈ ప్లేస్కి చేరుకున్నాను అనమాట. ఇక్కడ ఫ్రీగా జ్యూస్లు వాటర్లు కూడా ఇస్తున్నారు చూడండి. మొత్తం జ్యూస్లు వాటర్లు ఇవన్నీ ఇస్తున్నారు. అందరి నడుచుకుంటూ వస్తే ఇక్కడ రెండుసేపు రెస్ట్ తీసుకుంటారనమాట చూడండి. ఇక్కడ ఉన్న రోడ్స్ అన్నీ కూడా బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ సంస్థ వాళ్ళే వేస్తారనమాట. ఒకసారి చూడండి. పైన అమర్నాథ్ యాత్ర అంటే ఈజీ అనేది కాదు, చాలా కష్టంతో కూడుకున్న పని. కాకపోతే ప్రకృతిని చూస్తూ మనం నడుస్తామన్నమాట. ప్రకృతిని చూస్తూ మనం పడే కష్టం అయితే ఉండదు. ఎనర్జీ డ్రింక్ అసలు ఇలా ఉందంటే ఎప్పుడు తాగలేదు అన్నట్టు. ఎనర్జీ డ్రింక్ చాలా డిఫరెంట్గా ఉంది. తాగేటోళ్ళు మాత్రం ఫుల్గా తాగుతున్నారు చూడండి. మా ఫ్రెండ్ అయితే ఒక గుట్కే తాగినాడు అంతే, ఇంకా తాగలేదు. తాగు ఎనర్జీ డ్రింక్ అంట. దీన్ని తాగడం వల్ల ఉపయోగాలు ఏంటంటే తెలియదు. మనకు నడకదారిలో పిస్సు టాప్ అనేది ఉంటుంది, హైట్ అన్నమాట. అక్కడికి వెళ్ళాలి మనం. టిష్యూ టాప్ 1 కిలోమీటర్ డిస్టెన్స్ నుంచి మనకు మా రూట్ అయితే ఇక్కడ నుంచి పిస్సు టాప్ 1 కిలోమీటర్ ఉంటుంది. ఇప్పటి వరకు మనము హైట్ నడుచుకుంటూ వచ్చాం. ఇది మొత్తం డౌన్ అన్నమాట. చూడండి ఒకసారి ఎలా ఉందో. సో ఈ 2 రూట్లు అనమాట. మేము నడకదారిన వచ్చింది కొత్త రూటు, కొత్తగా వేస్తున్నారు. అక్కడ గుర్రాలు వస్తున్నాయి కదా కింది నుంచి, అది పాత రూట్ అనమాట. ఈ కొత్త రూట్లో అయితే గుర్రాలు రాలేవు, ఎందుకంటే హైట్ ఎక్కి దిగాలి కాబట్టి గుర్రాలు ఎక్కడం కష్టం. పాత రూట్లో అయితే గుర్రాలు వస్తున్నాయి చూడండి. అందరూ ఇక్కడ మెయిన్ కొత్త రూట్లో కలుస్తారనమాట. ఇట్లా కొత్త రూట్లో నడక మార్గంలో వచ్చేవాళ్ళు, అట్లా పాత రూట్లో గుర్రాల మీద వచ్చేటోళ్ళు కూడా. అటు నుంచి వచ్చేటువంటి మొత్తం గుర్రాలే అనమాట. ఇక్కడ నడక అయితే తక్కువ అనమాట, ఎవరు ఉన్నారు అన్ని గుర్రాలే వస్తాయన్నమాట. ఇది చూడండి అంతా గుర్రాల మీద వచ్చేటోళ్ళు. 2 దారులు అనమాట ఇది. అక్కడి నుంచి వచ్చే ఒక దారి, ఇట్లా మేము వెళ్ళే దారి అంటే 2 దారులు అక్కడ కలుస్తాయన్నమాట అనమాట. వీళ్ళందరూ వచ్చి ఈ గుర్రాల మీద ఎక్కుతా వచ్చి ఈడ కలుస్తారనమాట గుర్రాలు. సార్ చూడండి ఇదే ఇక్కడ నడక మార్గంలో వచ్చే వాళ్ళందరూ ఇట్లా గుర్రాల మీద వచ్చే వాళ్ళందరూ ఈడ కలుస్తారనమాట. సో ఇప్పుడు పోయేది మేము చాలా తర్వాత మార్గం थोड़ा जय भोलानाथ, ओम
ఏపీ 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 మన ఏపీ ఆంధ్రప్రదేశ్ తెలుగు తెలుగు పిచ్చు టాప్ దగ్గర వచ్చి ఇక్కడ భోంచేసాం అనమాట. చాలా రకాల ఐటమ్స్ పెట్టారు. స్నాక్స్ మాదిరి చికెన్, స్వీట్స్, రైస్, ఏమన్నా ఇవన్నీ ఆర్మీ క్యాంపులు అనమాట. చూడండి మొత్తం ఆర్మీ క్యాంపులే. అంతా ఐటీ వాళ్ళు ఉంటారు. అంతా మొత్తం చూడండి అంత పైన కూడా ఉన్నారు. మొత్తం అంతా అన్ని క్యాంపులు అనమాట. ఇవి మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేశారు. మేము మొత్తం ఆర్మీ ఉంటుంది పైన. చూడండి ఎలా ఉందో. మన సినిమాలలో చూస్తుంటాం కదా, యాక్షన్ మూవీస్లలో ఎలా ఉంటాయో అలా అనమాట ఆర్మీ. అమరనాథ్ యాత్ర మొత్తం ఐటీబీపీ ఆర్మీ ఆధ్వర్యంలోనే నడుస్తుంది అనమాట. ఏదైనా వాళ్ళు చెప్పింది అనమాట. వాళ్ళు చెప్పిందే ఫైనల్ శాసనం. వాళ్ళు అనుమతిస్తేనే మనం యాత్రకు వెళ్ళాలి నడుచుకుంటూ, లేదంటే అక్కడనే ఉండాలన్నమాట. చూడండి ఈ గుర్రాలు అయితే మనతో పాటే వస్తుంటారు. వాళ్ళు గుర్రాలను తొలుకొని, ఎందుకంటే మనం సగం దూరం వెళ్ళిన తర్వాత ఏదైనా మనకు ఇబ్బందిగా ఉందనుకో, నడచలేకపోతే అయినా అనే రేట్ మాట్లాడుకొని గుర్రం మీద ఎక్కిపోవచ్చు అనమాట. ఎందుకంటే వాళ్ళు మనతో పాటే వస్తుంటారు గుర్రాలని. ఎందుకంటే ఎక్కడైనా ఇబ్బంది పడితే ఇగిన యాత్రికుల కోసమని వీళ్ళు గుర్రాలు అయితే వెంటనే తీసుకొని వస్తుంటారు మనతో పాటే. ఇబ్బంది ఉన్నట్లు ఎక్కి మనం వెళ్ళొచ్చు అనమాట. ఇదేందో పెద్ద పెద్ద కొండలు, ఇవన్నీ వచ్చేసి మంచు దిబ్బల మధ్య అనమాట. ఆ దాంట్లోంచి వాటర్ పారుతుంటుంది. పైన కొండల పైన ఉన్న మంచు కరిగి ఆ మంచు దిబ్బల మధ్య ఉన్నాయి కదా వైట్గా, వాటి అడుగు నుంచి వాటర్ వస్తుంటుంది అనమాట. చూడండి ఇక్కడ భోజనం చేసి కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటారు యాత్రికులందరూ. చూడండి వెళ్ళేటోళ్ళు వెళ్తుంటారు, రెస్ట్ తీసుకుంటుంటారు. ఫొటోస్ తీసుకునేటోళ్ళు, వీడియోలు చేసుకునేటోళ్ళు. చూడండి ఒకసారి. హిందువై పుట్టిన తర్వాత ఒక్కసారైనా అమర్నాథ్ శివలింగాన్ని అయితే దర్శనం చేసుకోవాలా మనం.
అమర్నాథ్ యాత్ర అయితే అనుకున్నంత ఈజీ కాదు, చాలా కష్టంతో కూడుకున్న పని. నడవాలంటే చాలా కష్టం, ఎందుకంటే అంత లగేజ్ తీసుకొని అంత హైట్ వెళ్ళాలంటే ఎవరికైనా కష్టమే. అదే స్టిక్ ఉంటుంది కాబట్టి కర్ర, దాంతో కొంచెం ఈజీగా మనం ఎక్కచ్చు. ఎందుకంటే మెయిన్ అదే అనమాట, మనకు దారి పొడవున ఆ స్టిక్ మనకు చాలా ఉపయోగపడుతుంది అనమాట. సార్ చూడండి, మనకు అక్కడ నీళ్ళు కనిపిస్తున్నాయి కదా, అది ఒక చిన్న సరస్సు మధ్య అనమాట కొలను. ఆ పైనండే మంచు కరిగి ఆ వాటర్ అంతా ఈ దీంట్లోకి వచ్చి పడుతున్నాయి అనమాట. ఆ నుంచి ఈ కిందికి వాటర్ ఫ్లో అవుతుంటాయి. చూడండి, ఇది ఒక ఫొటోస్ అన్ని తీసుకునే ఒక మెయిన్ పాయింట్ అనమాట. చూడండి, మనల్ని అయితే ఎవరిని కిందకు దిగనియరు ఆర్మీ వాళ్ళు, ఎందుకంటే చాలా లోతు ఉంటుంది కాబట్టి మనకు చూడడానికి వీడియోలో తక్కువ దూరం కనిపిస్తుంటాయి, కానీ దిగాలంటే కష్టం. ఆర్మీ వాళ్ళు అయితే ఎవరిని కూడా దిగనియరు అనమాట. చూడండి యాత్ర ఎలా ఉందో. సో మేమైతే శేషనాగ్ దగ్గరికి చేరుకున్నాం. చూడండి అక్కడ కనిపిస్తున్నాయి కదా ఆ టెంట్లు, అదే అనమాట శేషనాగ్. మొత్తం తిరుక్కొని వెళ్ళాలన్నమాట అక్కడికి. చూడండి ఒకసారి, దాదాపు ఎంతమంది వచ్చినా కానీ టెంట్లు అయితే ఖాళీగానే ఉంటాయన్నమాట. అన్ని టెంట్లు ఏర్పాటు చేస్తారు, ఎందుకంటే వేల సంఖ్యలో భక్తులు వస్తారు కాబట్టి వాళ్ళకందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా టెంట్లను అయితే ఏర్పాటు చేస్తారు ఆర్మీ వాళ్ళు. చూడండి ఇవన్నీ మొత్తము టెంట్లు అన్నమాట. యాత్రికులందరూ ఈ శేషనాగ్ దగ్గరనే స్టే చేస్తారనమాట. మెయిన్ పాయింట్ ఇది, ఎందుకంటే 14 కిలోమీటర్లు నడచడానికి ఆడికి వాళ్ళ ఒళ్ళు హూనమైపోతుంది. అందరూ మొత్తం ఎవరైనా సరే, ఎందుకంటే ఆ 5 దాటితే పంపిరనమాట మనకు శేషనాగ్ దాటి, కాబట్టి అందరూ 4:30-5 లోపు అయితే చేరుకుంటారు. మళ్ళీ మార్నింగ్ ఇక్కడ స్టే చేసి స్టార్ట్ చేస్తారు జర్నీ. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ మనకు టెంట్లకు డబ్బులు పే చేయాలన్నమాట. ఒక పర్సన్ వచ్చేసి 530 రూపీస్ తీసుకుంటారు. అంటే ఒక టెంట్లో ఒక 10 మందిని నిద్రవచ్చు అనమాట. లేదు మాకు ఒక 5-6 ఉన్నాము బ్యాచ్, మాకు సపరేట్ టెంట్ కావాలంటే దానికి ఇంకో రేట్ అనమాట. చూడండి శేషనాగ్ దగ్గర క్లైమేట్ ఎలా ఉందో చూడండి. ఇవన్నీ ఆర్మీ వాళ్ళు ఏర్పాటు చేసిన బేస్ క్యాంపులు అనమాట. చూడండి ఇగో అన్ని బేస్ క్యాంపులు అనమాట. ఇన్ని పర్వతాలు, అవన్నీ మొత్తం అంతా మంచు దిబ్బలు. క్లైమేట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. -1 to 2 degreesకి వెళ్ళిపోతుంది అనమాట. చూడండి అంత మంచు దిబ్బలు అనమాట. సరే చూడండి వ్యూ చూడండి, మేఘాలు అయితే కొండలను తాకుతూ వెళ్తున్నాయి అనమాట. చూడండి రాత్రి అంతా వర్షం పడింది అనమాట. ఇప్పుడు కొంచెం గ్యాప్ ఇచ్చింది. మేము ఉండే కాడేమో ఎండ లేదు, కొంచెం అక్కడేమో ఎండ వస్తుంది అనమాట. పర్ హెడ్కి వచ్చేసి 540 రూపాయలు ఛార్జ్ చేస్తారు. కొందరు యూట్యూబర్స్ అయితే చెప్తున్నారు 350 కాదు, నమ్మద్దు. 540 రూపాయలు పర్ హెడ్కు ఛార్జ్ చేస్తారు. ఇండివిజువల్ కావాల్సింటే ఇంకా రేట్ ఎక్కువ అనమాట. అమరనాథ్ యాత్ర అంటే అంత ఈజీ కాదు, మామూలు విషయం కాదు. మనం అనుకుంటాం వెళ్ళగలమని, కానీ వెళ్ళలేము. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత సిచ్యువేషన్ డైరెక్ట్గా మనం హ్యాండిల్ చేస్తే ఎలా ఉంటుంది సిచ్యువేషన్ అనేది నేను చెప్తున్నా. ఎందుకంటే నేను ఇక్కడ వచ్చా కాబట్టి సిచ్యువేషను చూడండి. నడవాలంటే 10 అడుగులు వేసేటాలకే నడుములు మొక్కాలన్నప్పుడు కూర్చోవాల్సిందే, చాలా కష్టం అనమాట. ఇప్పటివరకు మేము 12,000 అడుగుల హైట్ వచ్చినాం అనమాట. గణేష్ టాప్ వచ్చేసి 14,600 అడుగుల హైట్ ఉంది. ఇంకా 2,000 చిల్లర అడుగుల హైట్ వెళ్ళాలి. ఇక్కడ వాటర్ అయితే మనం బ్రష్ చేసుకునే, ఫేస్ వాష్కునే ఇట్లా గడ్డ కట్టిపోతాయి, అలా ఉంటాయి సిచ్యువేషన్ అంట. నా చేయి కూడా షేక్ అవుతుంది చూడండి. చూడండి ఇలా. సో ఇప్పుడు సూర్యుడు వస్తున్నాడు అనమాట మేఘాల మబ్బుల చాటు నుంచి బయటికి. చూడండి ఇవన్నీ మంచు దిబ్బలు అనమాట. ఇక్కడ వాటర్ అయితే ఫుల్ చలి. ఇక్కడ అమర్నాథ్ బోర్డు వాళ్ళు అయితే తాగేదానికి మనకు వేడి వాటర్ కూడా ఏర్పాటు చేశారు, ఎందుకంటే చల్ల నీళ్ళు తాగలేము కాబట్టి. చూడండి సో ఎండ అయితే వచ్చింది ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు కొంచెం హ్యాపీగా ఉంది. ఇక చూడండి ఎండ వచ్చింది చూడండి. ఇప్పటి వరకు క్లైమేట్ కూల్గా చల్లిలే, ఇప్పుడు ఎండ వచ్చింది చూడండి ఎంత బాగుందో, హ్యాపీగా ఉంది. సో ఇదేనమాట శేషనాగ్ దగ్గర ఆర్మీ క్యాంపులు. ఇక్కడనే లంగర్స్ ఉంటారు. లంగర్స్ అంటే మనకు భోజనాలు, టీ, కాఫీలు అన్ని ఇక్కడనే ఉంటాయి, ఏమి ఇబ్బంది లేదనమాట. ఇది మన శేషనాగ్ దగ్గర పరిస్థితి.
శేషనాగ్లో మేము తీసుకునే టెంట్ అనమాట. చూడండి ఒకసారి, మా 5గురికి ఒక టెంట్ తీసుకున్నాం ఇండివిజువల్గా. అంటే అందరిలో కాకుండా అక్కడ ఉంటారు అన్నమాట బ్రోకర్స్. మనం చార్జ్ చేసే 540 మామూలు యాక్చువల్గా. అయితే మనకి ఇండివిజువల్గా ప్రత్యేక టెంట్ కావాలంటే ఒక 1000-1500 దాదాపు 2000 దాకా వాళ్ళకి ఇవ్వాలి. ఎక్స్ట్రా ఇస్తే మనకు ఒక టెంట్ని అయితే ఇస్తారన్నట్టు వాళ్ళు. మన టెంట్లోకి అయితే ఎవరు వచ్చేదానికి నాట్ అలౌడ్ అనమాట. ఓన్లీ మనకు మాత్రమే ఇస్తారు. చూడండి మా టెంట్ ఎలా ఉందో. 5గురికి సరిపోయింది మా టెంట్. 5గురికి బాగానే ఉంది. చూడండి, వర్షం పడ్డా చలి ఎక్కువైనా కానీ ఎటువంటి ఇబ్బంది ఉన్నది టెంట్ అనమాట. చాలా హ్యాపీగా ఉంటుంది.